నేను రీసెంట్గా మా కంపెనీలో ఇద్దరిని రిఫర్ చేశాను వెన్ మై కంపెనీ వాస్ హైరింగ్. సో అప్పుడు నేను మా కంపెనీ రిఫరల్ పోర్టల్లో వాళ్ళ రెజ్యూమ్స్ అప్లోడ్ చేసి అట్ ద సేమ్ టైం హెచ్ఆర్ కూడా మెయిల్ చేశాను. సో హెచ్ఆర్ డైరెక్ట్లీ కాల్ మీ. ఐ నో ద హెచ్ఆర్ పర్సన్, సో షీ డైరెక్ట్లీ కాల్ మీ. అప్పుడు నన్ను తను ఇలా అడిగింది, ఫస్ట్ పర్సన్ రెజ్యూమే ఇస్ ఫైన్, ఐ విల్ సెండ్ హిస్ రెజ్యూమే టు ద మేనేజర్ ఫర్ ద అప్రూవల్, బట్ వై డిడ్ యూ రిఫర్ సెకండ్ క్యాండిడేట్ ఎందుకు రిఫర్ చేస్తాను అడిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు తను ఎందుకు ఇలా అడిగిందని. హీ మైట్ బి ద గుడ్ ఫిట్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాచ్ అయింది అని చెప్పా. అప్పుడు నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డస్ హీ హ్యావ్ అని. అప్పుడు నేను చెప్పాను 5 అని. దెన్ హౌ మెనీ కంపెనీస్ హీ హ్యాస్ వర్క్డ్ అని అడిగేశారు. సో అప్పుడు నాకు ఎందుకు ఇలా అడుగుతున్నా అర్థం కాలేదు. సో దెన్ మళ్ళీ రెజ్యూమే ఓపెన్ చేసి చూసి అప్పుడు చెప్పాను 4 కంపెనీస్ అని. సో అప్పుడు షీ గివ్ ఏ పాస్. అండ్ దెన్ తను అడిగారు, తను 5 yearsలో 4 కంపెనీస్ చేంజ్ అయ్యాడు కదా, ఇఫ్ మనం అతన్ని హైర్ చేసుకుంటే అట్లీస్ట్ 2 to 3 years మన కంపెనీలో వర్క్ చేస్తాడు అనే అష్యూరెన్స్ ఆర్ నమ్మకం నీకుందా అని అడిగారు. దెన్ మై ఫేస్ వాస్ బ్లాంక్. నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో అప్పుడు నేను ట్రూత్ చెప్పాలనిపించింది, ఐ డోంట్ నో అని చెప్పేసా. సో ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల నాకు ఒక పెద్ద మెసేజ్ అర్థమైంది. సో కంపెనీస్, బిగ్ కంపెనీస్, ఎంఎన్సీస్ అండ్ గ్లోబల్ కంపెనీస్ ఏదైనా నాట్ జస్ట్ ఎక్స్పీరియన్స్, సో స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, సో వాళ్ళకున్న స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ కంపెనీ అనేవి కొంచెం చూస్తాయని. బట్ ఇట్ ఈస్ ఫైన్, లే ఆఫ్స్ అయినప్పుడు కానీ లేదా కంపెనీ టాక్సిక్గా ఉండి మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందంటే మనం స్విచ్ అవ్వడంలో తప్పలేదు. బట్ ప్రతి చిన్న ఇన్కన్వీనియన్సెస్ మన జాబ్ షిఫ్ట్ అవుతుంటే అది మన కెరీర్కి, మన ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.